నమస్తే, వెల్కమ్ టు ఐడి టీవీ. నేను మీ శ్రావణి. ఐడి టీవీ, మన ఉనికి మన వాణి. పేద కుటుంబాల్లో సాధారణంగా సంతానం ఎక్కువగా ఉంటుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రత్యేకంగా ముస్లింల గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పైచేయి సాధిస్తుండడం చూసి మోదీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని కామెంట్ చేశారు. అందుకే ఆయన మంగళసూత్రాలు ముస్లింల గురించి మాట్లాడడం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. జార్ఖండ్లో జాంజ్గీర్ చంపా లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శివకుమార్ దహారియా తరపున మంగళవారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే బీజేపీపై విమర్శలు గుప్పించారు. పేదల హక్కులు కాలరాసేందుకు బీజేపీ 400 సీట్లు కోరుకుంటుందని చెప్పారు. మేము మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నాం, అందుకే మోదీ మంగళసూత్రాలు ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. మేము మీ డబ్బంతా తీసుకొని పేదలకు ఇచ్చేస్తామని మోదీ అంటున్నారు. పేద కుటుంబాల్లో ఎప్పుడూ సంతానం ఎక్కువే, మరి మోదీ ముస్లింల గురించి ఎందుకు మాట్లాడుతారు అని ఆయన ప్రశ్నించారు. పేదలకు డబ్బు లేకపోవడంతో అధిక సంతానానికి దారితీస్తుంది, కానీ మోదీ మాత్రం ముస్లింల గురించే మాట్లాడుతున్నారు. ముస్లింలు కూడా ఈ దేశానికి చెందినవారే. మోదీ ప్రకటనలతో తప్పుదారి పట్టొద్దు, అందరినీ కలుపుకొని వెళితేనే దేశాన్ని అభివృద్ధి చేయగలం అని ఖర్గే పేర్కొన్నారు. తనకు 5 సంతానమని చెప్పిన మల్లికార్జున ఖర్గే తన తండ్రికి తానొక్కడినే సంతానమని చెప్పుకొచ్చాడు. గతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో తన తల్లి, చెల్లి, మరో బంధువు చనిపోయారని చెప్పారు. మోదీ మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే దేశం సర్వనాశనం అవుతుందని చెప్పారు.